టాలీవుడ్‌లో ఒక అద్భుతమైన సెంటిమెంట్ ఉంది. ఒక స్టార్ హీరో కష్టకాలంలో ఉన్నప్పుడు, కెరీర్‌లో సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్నప్పుడు, ఇండస్ట్రీలోని మరో టాప్ స్టార్ వచ్చి తన వాయిస్ ఓవర్ ఇస్తే ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర తిరుగులేని బ్లాక్ బస్టర్ హిట్ కొడుతుంది. అప్పట్లో పవన్ కళ్యాణ్ వరుస పరాజయాల్లో ఉన్నప్పుడు మహేష్ బాబు 'జల్సా' సినిమాకు వాయిస్ ఇచ్చి సాలిడ్ హిట్ అందించారు. సరిగ్గా ఇప్పుడు అదే హిస్టరీ, అదే సెంటిమెంట్ అక్కినేని వారసుడు అఖిల్ విషయంలో రిపీట్ అయింది. టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క కమర్షియల్ హిట్ కూడా లేని అఖిల్ జులై 10న లెనిన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రానికి మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ తన గంభీరమైన గలంతో వాయిస్ ఓవర్ ఇవ్వడం, దానికి తోడు నాగార్జున సపోర్ట్ ఉండటంతో సినిమా రేంజ్ ఒక్కసారిగా నెక్స్ట్ లెవెల్కి వెళ్లిపోయింది. థ్యాంక్ యూ టైగర్, నువ్విచ్చిన గర్జనకు కృతజ్ఞతలు అంటూ అఖిల్ పెట్టిన ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. అవును, అఖిల్ నటించిన లెనిన్ సినిమా థియేటర్లలో అడుగుపెట్టినప్పటి నుంచి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా ప్రారంభంలో వినిపించే మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ థియేటర్లలో ఉన్న ఆడియన్స్ అటెన్షన్ ను ఒక్క క్షణంలో గ్రాప్ చేసింది. చిత్తూరు రూరల్ బ్యాక్ డ్రాప్ లో సాగే కథలోని ఇంటెన్సిటీని, క్యారెక్టర్ల లోతును ఎన్టీఆర్ గొంతులోని గాంభీర్యం అద్భుతంగా ప్రెజెంట్ చేసిందని ప్రీమియర్స్ చూసిన ప్రేక్షకులు, నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఎన్టీఆర్ కు నాగార్జునతో అక్కినేని కుటుంబంతో ఉన్న గాఢమైన అనుబంధం వల్లే అఖిల్ అడగ్గానే ఎన్టీఆర్ ప్రత్యేకంగా ఈ చిత్రానికి డబ్బింగ్ చెప్పారు. ఇక సినిమా పరంగా చూస్తే లెనిన్ చూసిన ప్రతి ఒక్కరూ చెప్తున్న మాట ఒక్కటే, ఇందులో ఒక సరికొత్త అఖిల్ అక్కినేని కనిపించాడు. ఇప్పటి వరకు ఎక్కువగా లవ్ స్టోరీలు, క్లాస్ ఇమేజ్తో కనిపించిన అఖిల్ ఈసారి పక్కా మాస్ క్యారెక్టర్లో, రూరల్ అవతారంలో నటుడిగా తనలోని సరికొత్త కోణాన్ని బయటకు తీశాడు. హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేతో అఖిల్ కెమిస్ట్రీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవగా, యాక్టింగ్ పరంగా అఖిల్ సూపర్ డూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చి సినిమాను తన భుజాలపై మోశాడు. అఖిల్ కెరీర్లోనే ఇది బెస్ట్ పర్ఫార్మెన్స్ అని సినిమా చూసిన ప్రతి ఒక్కరూ చెప్పుకుంటున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై అక్కినేని నాగార్జున, సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ ఈ చిత్రాన్ని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. మురళీ కిషోర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ అవ్వడానికి ఉన్న ప్రతి చిన్న అవకాశాన్ని చిత్ర యూనిట్ వాడుకుంది. ఇక జూనియర్ ఎన్టీఆర్ గతంలో రామ్ నటించిన రామరామ కృష్ణ కృష్ణ సినిమాకు వాయిస్ ఇవ్వగా, ఇప్పుడు అఖిల్ లెనిన్ సినిమాకు వాయిస్ ఇచ్చి ఆ సెంటిమెంట్ ను 100% నిజం చేశారు. ఇండస్ట్రీలో చాలా మంది హీరోలకు ఫ్రెండ్స్ ఉంటారు, కానీ అఖిల్ కు మాత్రం స్టార్ హీరోలైన ఎన్టీఆర్, రామ్ చరణ్లు సొంత అన్నయ్యలతో సమానం. ఆ ఆప్యాయతతోనే తారక్ అఖిల్ కెరీర్ ను నిలబెట్టడానికి ఎంతో ఆరాటపడ్డారు. దీనికి తోడు తాజాగా ఎన్టీఆర్ ఇంట్లో అఖిల్ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీళ్లతో కలిసి ఒక సీక్రెట్ మీటింగ్ జరపడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. లెనిన్ సక్సెస్ తర్వాత అఖిల్ నెక్స్ట్ సినిమా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోనే ఉండే అవకాశం ఉందనే పుకార్లు ఫిలిం నగర్ సర్కిల్స్ లో బలంగా వినిపిస్తున్నాయి. ఏదేమైనా ఎన్టీఆర్, నాగార్జున వాయిస్ సపోర్ట్ తో పాటు అఖిల్ వన్ మ్యాన్ షో వల్ల లెనిన్ సినిమా అక్కినేని ఫ్యాన్స్ కలని నిజం చేస్తూ బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తోంది. కష్టకాలంలో ఒక స్టార్ హీరోకు తోడుగా నిలబడి తన గలంతో సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లడం అనేది ఒక్క టాలీవుడ్ లో మాత్రమే చూస్తాం. అఖిల్ కష్టం, ఎన్టీఆర్ వాయిస్ సెంటిమెంట్ కలిసి లెనిన్ సినిమాను ఒక క్రేజీ మైల్ స్టోన్ గా మార్చేశాయి. మరి ఈ మాస్ కాంబో బాక్సాఫీస్ దగ్గర లాంగ్ రన్ లో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి. చూసారుగా ఎన్టీఆర్ గర్జనతో అఖిల్ లెనిన్ సినిమా సృష్టించిన సంచలనాల ముచ్చట్లను. మరి ఈ సినిమాలో అఖిల్ మాస్ పర్ఫార్మెన్స్, అలాగే తారక్ వాయిస్ ఓవర్ పై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్ లో తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని మైండ్ బ్లోయింగ్, నిక్కచ్చిగా నికార్సైన సినిమాటిక్ అనాలిసిస్ అండ్ ఇన్సైడ్ రిపోర్ట్స్ కోసం ఇప్పుడే మా కిరా కబుర్లు ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.